పెట్టినందుకే వచ్చినాం సార్. ఎంత పెట్టినావు? 15 lakhs సార్. 15 lakhs. ఎవరిని నమ్మి పెట్టినావు? మేడంనే సార్, మంగ్లీ మేడంని నమ్మే పెట్టినాం ఆమె ఇన్వాల్వ్ కాలేదంట కదా, ఆమె బ్రదర్ ఉండి చెప్పినారు సార్. మాకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ మా కాడనే ఉన్నాయి, డోన్ పక్కనే ఉంగరాని ఊళ్ళ దగ్గరే. ఆయన వచ్చి మీరు బాగుంటుంది పెట్టుబడి పెట్టండి, మీకు ఎంప్లాయీస్ కూడా కల్పిస్తామని చెప్పినారు సార్. వాళ్ళ బ్రదర్ ఏం పేరు? శివ సార్. ఆయన వచ్చిండేమో కానీ మంగ్లీ రాలేదు కదా మరి. మేడం ఓపెనింగ్ వస్తారని చెప్పారు సార్, లాస్ట్ లో వస్తారని చెప్పారు. అసలు మీరు అంతా వర్క్ అయిపోయినాక వస్తారు మేడం అని చెప్పారు సార్. ఓకే. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎప్పుడన్నా మంగ్లీని కల్పించి మాట్లాడిచ్చారా? వాళ్ళ బ్రదర్ మాట్లాడినారు, మా వెనక మేడం ఉన్నారని చెప్పారు సార్ వాళ్ళు. అట్లా ఈ పెట్టుబడులు పెడుతున్న క్రమంలో మీరు మంగ్లీని ఎప్పుడన్నా కలిసినరా? కనీసం ఎప్పుడన్నా చూసినరా? సెలబ్రిటీ మేడం మేము ఎట్లా కలుస్తాం సార్? మేము అదే అంటుంది, నన్ను ఉత్తోపాదనం చేస్తున్నారు. వాళ్ళ బ్రదర్ ఉండి నడిపిస్తున్నాడు కదా సార్, పక్కన బ్యాక్ ఎండ్ గా ఉన్నాడు కదా. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పినందుకే మేము పెట్టినాం సార్. వాళ్ళ తమ్ముడు సార్. మరి ఏంది ఈ రోజు పంచగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చారు ఎందుకు? అదే సార్, మాకు న్యాయం చేస్తారని మీడియా మిత్రులు, పోలీసు శాఖ వాళ్ళు అని అంతే వచ్చినాం సార్. మా డబ్బులు మాకు ఇప్పిస్తారని వచ్చినాం సార్. మీ అడ్వకేట్ మీరు కలిసి ఆమెను ఏడిపిస్తున్నారంట, కన్నీళ్లు పెట్టుకున్నది, ఏడ్చింది సార్. మామూలే సార్, ఆమె అట్లా చేస్తుంది. మీరు బదనాం చేస్తున్నారు. మా అవసరం లేదు సార్, మా అమౌంట్ మాకు ఇవ్వండి అని చెప్పని మా బాధ చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చినాం సార్. అంతే అంతే సార్. అయితే ఏమంటుందంటే ఆమె, అసలు వీళ్ళు ఎవరో నాకు తెలియదు, పెట్టుబడులు ఎందుకు పెట్టినరో, ఎవరిని నమ్మి పెట్టినరో నాకేం తెలుసు, నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారు అంటుంది. సార్ వాళ్ళందరూ ఉండి చెప్పినందుకే కదా సార్. రమావతి మధు, శివ సారు, వాళ్ళంతా భరత్ చౌహాన్ వాళ్ళంతా చెప్పినందుకే వాళ్ళ ముఖం చూసే పెట్టిరా? అవును సార్. మరి ఏమన్నారు పోలీసులు? కంప్లీట్ చేస్తే ఏమన్నారు పోలీసులు? సార్ చెప్పినారు సార్, మేము పోలేదు లోపలికి సార్. ఎక్కడ మీది? మాది డోన్ సార్. అవును, కర్నూలు జిల్లా. ఇది కూడా అటు సైడే కదా, కర్నూలు గుత్తి గుత్తి పక్కన సార్, జొన్నగిరి దగ్గర తాండా సార్. ఇప్పుడు మీకు నమ్మించింది మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్, రమావతి మద సార్. వీళ్ళిద్దరు దొరుకుతున్నారా మీకు? అసలు దొరకలేదు సార్, ఇంతవరకు దొరకలేదు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టింది ఎవరు? మంగ్లీ వాళ్ళ తమ్ముడిది తోలుకొచ్చింది. అసలు పైసలు లెక్క పెట్టే టైంలో ఒక వీడియో వచ్చింది కదా, మా తమ్ముడు కాదా అని చెప్తుంది కదా. అది చూస్తే కనపడదు కదా సార్, ఇంకా వాళ్ళకి అది తెలుస్తుంది కదా. ఆ ఫోటోకి మ్యాచ్ అయితే తెలుస్తుంటుంది కదా. న్యాయం కావాలి. అవును సార్, మా డబ్బులు మాకు ఇప్పాలని సార్. మీరు పోలీసులు కంప్లైంట్ చేసిరా? ఇక్కడ కర్నూలులో చేసినాం సార్. ఇక్కడ సార్ చేసినారు సార్, మా తరపున అందరి తరపున సార్ చేసినారు. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? 150 మంది ఉన్నాం సార్. మీరు అంత ఈజీగా ఎట్లా నమ్మిరా? ఆయన మాతో పాటు వేరే కంపెనీలో పనిచేస్తుండే సార్. ఒక 1000 రూపాయలు ఇవ్వాలంటేనే ఆలోచిస్తారు, దాదాపు 5,000-10,000 ఇవ్వాలంటేనే. మీరు 15 లక్షలు ఎట్లా పెట్టారు అనేది ప్రశ్న అయిపోయింది సార్. ఎట్లా నమ్మిండ్రు? అదే సార్, బ్యాక్ ఎండ్ గా మేడం వాళ్ళందరూ ఉన్నారు. ఇట్లా స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ క్లబ్ అవి ఏర్పాటు చేస్తున్నాం, దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ వచ్చిన అమౌంట్ ద్వారా మీకు షేర్ చేస్తామని చెప్పారు సార్. పార్ట్నర్ గా ఉండొచ్చు అని చెప్పారు. ఏ నుంచి తెచ్చిన 15 లక్షలు? మేము గోల్డ్, భూములు అన్ని తాకట్లు పెట్టి తెచ్చినాం సార్. అవును సార్, ఏం చేస్తాం మరి. మరి వస్తాయి అనుకుంటున్నావా నీ డబ్బులు? అసలు మీరు అందరూ ప్రయత్నం చేస్తే వస్తాయి సార్. మీరు మిత్రులు అందరూ చేయలేదు సార్, మరి మీరే హెల్ప్ చేయాలి మాకు. మీరు తప్ప మాకు దావలేదు కదా సార్. ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఈ రోజు? మీరు వీటికి 100 మంది దాకా వచ్చినాం సార్. వచ్చినాం సార్. మొత్తం మీ బ్యాచ్ అంతా ఎంత ఉంది? 130 మంది దాకా ఉన్నారు సార్. మొత్తం ఎన్ని కోట్లు పెట్టారు మీ అంచనా? 6-7 దాకా 10 లోపల పెట్టినారా సార్ అందరు కలిపి మా టీం తరఫున. రమావతి మధు నెంబర్ ఉందా మీ దగ్గర?